ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు వందనములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయంన పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి ఈ రోజంతా కూడా దీవెనకరంగా క్షేమకరంగా ఆయన సన్నిధితో మనల్ని నింపి నడిపించాలని ఆశపడుతున్నాడు. చాలామంది మీలో మరణ భయము మిమ్మల్ని వెంటాడుతుంది. మరణకరమైన ఆలోచనలు మీకు కలుగుతున్నాయా? మీ సమస్యలను బట్టి మరణించాలి, చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటున్నారా? మరణ సంబంధమైన ఆలోచనలు ఈ దుష్టుడి నుండి కలుగుతున్నాయి. చంపాలి, నాశనము చేయాలి, హత్య చేయాలి అన్న ఆలోచన అది దుష్టుడిది. వాడు నాశనము చేయటకు, దొంగ నాశనము చేయటకు, హత్య చేయటానికి వస్తాడు. మరణకరమైన తలంపులు మీకు కలుగుతున్నాయంటే అది అపవాదైన సాతానుడి మీకు కలుగుతుంది. ఈరోజున ప్రభువు మిమ్మల్ని దాని నుంచి, ఆ మరణకరమైన భయము నుంచి విడిపించబోతున్నాడు. చాలామంది మాకు ఫోన్ కాల్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటారు, అయ్యా మేము ఏదైనా ఎత్తైనటువంటి కొండ మీదకి కానీ, చూడటానికి ఒక వాటర్ ఫాల్స్ దగ్గర కానీ, లేకపోతే ఒక బ్రిడ్జి మీదకి కానీ, ఒక ప్రాజెక్ట్ దగ్గర కానీ, 2 అంతస్తుల బిల్డింగ్ పైకి కానీ సరదాగా మా కుటుంబంతో వెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఒక ఆలోచన కలుగుతుంది, దీని మీద నుంచి నువ్వు కిందికి దూకి పడిపో అన్నటువంటి ఆలోచనలు. రాత్రిపూట అకస్మాత్తుగా మెలకు వచ్చినప్పుడు చనిపో అన్నటువంటి ఆలోచన కలగడం, ఇవన్నీ కూడా మరణకరమైన దురాత్మ మిమ్మల్ని వెంబడిస్తుంది. ఇప్పుడు ఆ దురాత్మ నుంచి ఈరోజు మీరు విడిపించబడబోతున్నారు. ఈ సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. మరణము నుండి ఆయనను తప్పిస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. మీ ముందు ఏ మరణం అయితే మీ ముందు ఉన్నదో, ఏ మరణమును గురించి కలవరము, భయము, భీతి మీకు పుడుతుందో, యేసు నామంలో మీరు విడుదల పొందబోతున్నారు. ఆయన మిమ్మల్ని విడిపిస్తానే వాగ్దానం చేస్తున్నాడు. మీకున్నటువంటి వ్యాధిని బట్టి, మీకు కలిగినటువంటి రోగం, అది క్యాన్సరా, అది హెచ్ఐవినా, అది టీబీనా, అది ఏ వ్యాధి అయినా కావచ్చు, ఇక నేను చనిపోతానేమో, ఇక నేను మరణిస్తానేమో అన్న ఆలోచనలు కలుగుతున్నాయో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మరణము మీ కాళ్ళ కింద ఉన్నది. మరణ బలము నుండి మిమ్మల్ని తప్పించబోతున్నాడు. ఆయన శక్తి నిన్ను తాకుతున్నది, ఆయన అభిషేకం నీపై దిగుతున్నది, ఆయన సన్నిధి మిమ్మల్ని కమ్ముకుంటున్నది. మీ ఆలోచనలను గలిబీలు చేస్తున్న దుష్టుడు యేసు క్రీస్తు నామంలో పారద్రోలబడుతున్నాడు. మీరు విడిపించబడుతున్నారు. మరణకరమైన ఆలోచనల నుంచి విడుదల పొందుతున్నారు. మీరు నమ్మండి, మీకు దీర్ఘాయుష్యం ఉన్నది. మీ ముందు దినములు ఆరోగ్యవంతంగా ఉండబోతున్నాయి. మీరు ఇప్పుడు బెడ్ సిక్ అయి పడక మీద ఉన్నారేమో, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారేమో, యేసు నామంలో మీకు సంపూర్ణమైన ఆరోగ్యము, ఆయుష్ మీకు కలగబోతున్నది. ప్రభు మీకు పరిపూర్ణమైన స్వస్థతను, విడుదలను అనుగ్రహించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభు మీకు స్తోత్రములు. ఎంతమందికి మరణించినట్లుగా కలలు వస్తున్నాయో, మరణకరమైన భయం వాళ్ళని వెంటాడుతుందో, మరణకరమైనటువంటి గలిబిలి, మరణమును గూర్చిన చింత, మరణము గూర్చినటువంటి ఆలోచనలు, భయం, ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి తలంపులు ఎంతమందికి కలుగుతున్నాయో, యేసు క్రీస్తు నామంలో ఏ మరణ దురాత్మ, మరణపు దూత, మరణపు దుష్టుడు, ఆ దొంగను యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను. విడుదల కలుగును గాక. ఇప్పుడే నీ ప్రజలకు విడుదల, ఇప్పుడే నీ ప్రజలకు విడుదల, ఇప్పుడే నీ బిడ్డలు మీరు రక్తంతో సీల్ చేస్తున్నాను. యేసు రక్తంతో మీరు సీల్ చేయబడుతున్నారు. యేసు రక్తంతో మీరు ముద్రింపబడుతున్నారు. యేసు క్రీస్తు రక్తపు శక్తి మిమ్మల్ని తాగుతున్నది. సంహారకుడు, హత్య చేసే దుష్టుడు మిమ్మల్ని ఇప్పుడే వదిలిపెట్టి పారిపోతున్నాడు. ఆ రక్తపు ముద్రలు మీ యొక్క శిరస్సు పైన, మీ నుదుటి పైన ఇప్పుడే ప్రోక్షింపబడుతున్నాయి. మీరు విడిపించబడబోతున్నారు. ప్రమాదములు ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ప్రమాదమై చనిపోతానన్న ఆలోచనలు, ఇవన్నీ డెవిల్ కలగ చేసేటివి. యేసు నామములో ఈ రోజు నుంచి ఆ తలంపులిక కలగకుండును గాక. మరణము నుండి తప్పింపబడబోతున్నారు. యేసు నామములో మరణము నుండి తప్పింపబడబోతున్నారు. మీ కుటుంబ సభ్యులు మరణము నుండి తప్పింపబడబోతున్నారు. మీరు మరలా ఆరోగ్యవంతులుగా మార్చబడబోతున్నారు. మీ రిపోర్ట్స్ అన్ని మరలా తారుమారు కాబోతున్నాయి. డాక్టర్స్ ఒకవేళ మీరు మరణిస్తారని చెప్పారేమో, నా ఆ మాటని ఇప్పుడే యేసు నామములో కొట్టివేస్తున్నాను. జీవమును ప్రకటిస్తున్నాను, ఆయుష్ను ప్రకటిస్తున్నాను, ఆరోగ్యమును ప్రకటిస్తున్నాను, అద్భుతములను ప్రకటిస్తున్నాను. జీవము, శక్తి, బలం కలుగును గాక. నీ బిడ్డలకు విడుదలను ప్రకటిస్తూ ఈరోజు అంతా క్షేమముతో, ఆరోగ్యంతో నడిపించి బ్లెస్ చేయమని యేసు క్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
దీర్ఘాయుష్ మీకు కలగబోతున్నది. దేవుని జీవం మీలోకి విడుదలవుతుంది. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, గురువారం అనగా 28వ తారీఖున సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్లోని వైఎంసీ హాల్లో పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన జరగబోతుంది. తప్పక పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుని బలంగా మిమ్మల్ని తాకబోతున్నది. ఈ 21 డేస్ ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత మీ దగ్గరికి ఆత్మబలముతో, అభిషేకంతో, దేవుని సన్నిధితో మీ మధ్యలో అడుగు పెట్టబోతున్నాం. బలమైన అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామ మహిమ కొరకు జరిగించబోతున్నాడు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రండి. గాడ్ బ్లెస్ యూ.